మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవును. ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ వెరీ మచ్ నీడెడ్ టు అస్. సో లైఫ్ స్టైల్లో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది మన మెంటల్ హెల్త్ బాగుంటే? హెల్త్ అంటాము, హెల్తీగా ఉన్నాము అంటే అర్థం ఏంటి? ఫిజికల్గా మెంటల్గా దాన్ని మనం డివైడ్ చేయాలి అంటే ఫిజికల్ హెల్త్ ఒకటి, మెంటల్ హెల్త్ ఒకటి అంటాం. ఫిజికల్గా బాగున్నాము అంటే ఏంటి? మనము పరిగెత్తడము, నడవడము, కూర్చోవడము, లేవడము, ఓకే, డైలీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ ఎలా అటెండ్ చేస్తామో వితౌట్ ఎనీ ప్రెషర్, వితౌట్ ఎనీ పెయిన్, మనం అప్పుడు ఫిజికల్గా హెల్తీగా ఉన్నాం అంటాము. అంటే స్పెసిఫిక్ టు మెంటల్ హెల్త్ అనుకున్నప్పుడు మెంటల్లీ హెల్తీ అని ఎప్పుడు అంటాము? 3-4 క్రైటీరియాస్ చెప్తాను. నన్ను నేను బాగా అర్థం చేసుకున్నప్పుడు నేను అంటే మెంటల్లీ హెల్తీగా ఉన్నాను. నా పొటెన్షియాలిటీని కూడా నేను అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఈ పని చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకా నాకేమి క్యాపబిలిటీస్ ఉన్నాయి అది రియలైజ్ కావాలి. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్. లేదు ఒకే జాబు చచ్చిపోయేంత వరకు చేస్తా అంటే కాదు, అంటే ఎక్కడో మనం స్ట్రక్ అయినట్టు అలా. సో మనల్ని మనం అర్థం చేసుకోవాలి, మన పొటెన్షియాలిటీని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, దిస్ ఈస్ మై పర్సనల్ చాయిస్. నాకు వైఫ్, పిల్లలు, హస్బెండ్, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనేది డజంట్ మ్యాటర్. సో నాకు నేను హ్యాపీగా, హెల్తీగా, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అంటే నేను వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను ఒకటే చూడాలి. కొంచెం డిఫికల్ట్, కాకపోతే మనం ప్రాక్టీస్ చేస్తే పాసిబిలిటీ అవుతుంది. మోర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సొసైటీతో మనం ఎలా ఉంటున్నాము. ఓకే, సొసైటీ నుంచి వచ్చే ప్రెజర్స్ కావచ్చు, ప్లెజర్మెంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, నేను ఎలా పర్సీవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇదంతా కలిపితే మెంటల్ హెల్త్. నేను సొసైటీలో అంతా బాగున్నాను, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, డబ్బు బాగుంది, కానీ పిల్లలతో రోజు గొడవ, మెంటల్ హెల్త్. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ ఇక్కడ ఓవరాల్గా హెల్తీగా ఉంటుంది. బాడీలోకి ఫస్ట్ డిసీజ్ రావడానికి లోపల ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో నుంచి లైక్ ఎమోషనల్గా కానీ అవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తేనే తర్వాత ఆఫ్టర్ సో మెనీ డేస్ అది మనకి ఫిజికల్గా బాడీలోకి వస్తుంది. ఎనర్జీ లెవెల్లో చేంజ్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఎమోషనల్ బాడీలో వస్తుంది. సో అంటే ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి మనం? మీరు చెప్పినట్టు ఇప్పుడు మెంటల్ హెల్త్ బాగుంటే మన ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకి అర్థమైపోయింది.